నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రేపటి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ప్రపంచ రికార్డు సృష్టించిన భారత సార్వత్రిక ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న 64.2 కోట్ల మంది ఓట్ల లెక్కింపు వేళ అప్రమత్తంగా ఉండాలి పార్టీ నేతలు శ్రేణులకు సీఎం రేవంత్ సూచన ఢిల్లీ మద్యం కేసులో కవితకు జూలై 3 వరకు కస్టడీ పొడిగింపు కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని ఈడీ విజ్ఞప్తి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ విచారణ అనంతరం వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఉరకలెత్తిన స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరిక పెరిగిన 13.78 లక్షల కోట్ల సంపద సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటేయడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళా ఓటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యారని తెలిపారు. ప్రలోభాలను సమర్థంగా అడ్డుకున్నామని సీఈసీ వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా 64.2 కోట్ల మంది ప్రజలు ఓటింగు ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 7 విడతల్లో పోలింగ్ జరిగిన తీరును, ప్రత్యేకతలను రాజీవ్ కుమార్ మిగిలిన 2 కమిషనర్లతో కలిసి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 68,000 పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భద్రతా సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కలిపి 1.5 కోట్ల మంది ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ పాల్గొన్నారని వివరించారు. నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం కలిపి ఎన్నికల సందర్భంగా 10,000 కోట్ల విలువైన సొత్తును జప్తు చేసినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. 2019లో ఈ మొత్తం కేవలం 3,500 కోట్లేనని చెప్పారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చామని, చాలా మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను శుద్ధి చేసేందుకు చాలా మంది అధికారులను బదిలీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కేవలం 39 చోట్ల రీపోలింగ్ చేయాల్సి వచ్చిందన్న ఆయన 2019లో 540 చోట్ల రీపోలింగ్ చేసినట్లు తెలిపారు. గత 4 దశాబ్దాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 51.05% పోలింగ్ నమోదైందని వివరించారు. అక్కడ 58.58% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. This is 1.5 times of the voters of all G7 countries, and it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. And we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. These are all our voters. So we thank you all. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులను, జిల్లా పాలనాధికారులను ప్రభావితం చేశారనే ఆరోపణలకు ఆధారాలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు. ఓట్ల లెక్కింపు మొదలయ్యేలోపు వారెవరో చెప్పాలని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేసి అనుమానపు నీడలోకి అందరినీ లాగలేరని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 150 మంది కలెక్టర్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈ మేరకు సీఈసీ స్పందించారు. 70 ఏళ్ల నుంచి ఉన్న భారత ఎన్నికల వ్యవస్థలో అన్ని నియమ నిబంధనల మేరకే జరుగుతున్నాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. काउंटिंग का और सारे इलेक्शन प्रोसेस का एक बहुत ही रोबस्ट सिस्टम है. हम नहीं समझते किसी दूसरी जगह में इतना रोबस्ट सिस्टम हो सकता है जहां एक एक पार्ट डिसाइडेड है. कल 6 बजे क्या होना है, 6:15 क्या होना है, 6:30 क्या होना है,
एक पार्ट खुलेगा तब दूसरा जाएगा, किस जगह में कैंडिडेट होना है। काउंटिंग का भी ऐसे ही पूरा प्रोसेस कोडिफाइड है और वहाँ माइक्रो ऑब्जर्वर्स हैं, कौन नहीं है। कम से कम 70-80 लाख लोगों के बीच में ये काम हो रहा है। कहीं से कहीं तक कोई गलती इस प्रोसेस में हो ही नहीं सकती, सिस्टमिक गलती नहीं हो सकती। ఎన్నికల ప్రక్రియను వేసవి రాకముందే పూర్తి చేయాలనేది ఈ ఎన్నికల నుంచి తాము నేర్చుకున్న అతిపెద్ద విషయమని సిఈసి రాజీవ్ కుమార్ చెప్పారు. మంగళవారం వెలువడనున్న లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సహా మాజీ సీఎంలు, సినీ నటులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కొన్ని చోట్ల వార్ వన్ సైడ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు. గత 2 పర్యాయాలుగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్ పై కన్నేశారు. వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు భాజపా శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రధానికి అనుకూలంగా రావడంతో మరింత జోష్ మీద ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ నిలిచారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. 2019లో ఉత్తరప్రదేశ్లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన్న రాహుల్ ఈసారి మరో కంచుకోటైన రాయ్బరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ఇక్కడ రాహుల్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. భాజపా తరపున దినేష్ ప్రతాప్ సింగ్ నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వైనాడ్ స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్ పోటీ చేశారు. ఇక్కడ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, భాజపా తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ రాహుల్ కు ప్రత్యర్థులుగా ఉన్నారు. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి గత ఎన్నికల్లో దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన భాజపా అగ్రనేత అమిత్ షా మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేఠీలో గెలుపు తథ్యమంటున్నారు. 25 ఏళ్లలో తొలిసారి నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా అమేఠీ ఎన్నికలు జరగడంతో అందరి ఆసక్తి దీనిపై పడింది. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్, భాజపాల మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. భాజపా తరపున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలవ కాంగ్రెస్ తరపున ఐరాస మాజీ దౌత్యవేత్త శశి థరూర్ పోటీ చేశారు. పశ్చిమ బంగాల్లోని బహరంపూర్ ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. అధికార టీఎంసీ తరపున మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ చేయగా కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర అగ్రనేత అధీర్ రంజన్ చౌదరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బరిలో నిలిచిన కోయంబత్తూరు ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అసలు తమకు పట్టులేని తమిళనాడులో భాజపాకు కొంత ఆదరణ లభించిందంటే అది అన్నామలై కష్టమేనని చెప్పాలి. ఇక విరుధునగర్ లో భాజపా తరపున నిలిచిన సినీ నటి రాధికకు పోటీగా దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ డిఎండికే తరపున గట్టి పోటీనిచ్చారు. భాజపా తరపున తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసిన చెన్నై దక్షిణ నియోజకవర్గం, డిఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ బరిలో ఉన్న చెన్నై సెంట్రల్ స్థానం, డిఎంకే తరపున మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి పోటీ చేసిన తూత్తుకుడి స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో సంచలనం సృష్టించిన హాసన్ సెక్స్ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న పోటీ చేసిన హసన్ నియోజకవర్గ ఫలితాలపై ప్రత్యేక దృష్టి పడింది. మండ్యా నుంచి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మైసూరు నుంచి బరిలో నిలిచిన మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ వడియార్ ఎన్నికల్లో ఎంతమేర విజయం సాధిస్తారో చూడాలి. మాజీ సీఎం బసవరాజు బొమ్మై హవేరీ నుంచి బరిలో నిలిచారు. మరో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ బెల్గాం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈసారి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని మథురా నుంచి భాజపా తరపున సినీ నటి హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్, హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, పశ్చిమ బంగాల్లోని అసన్సోల్ నుంచి టీఎంసీ తరపున శత్రుఘ్న సిన్హా పోటీ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి భాజపా తరపున మేనకా గాంధీ పోటీ చేయగా, కన్నౌజ్ నుంచి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మొయిన్పురి నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్, లక్నో నుంచి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేశారు. అటు మధ్యప్రదేశ్ లో చింద్వాడా నుంచి కాంగ్రెస్ తరపున ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తన అదృష్టం పరీక్షించుకున్నారు. గునా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదిశా నుంచి భాజపా అభ్యర్థిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్గఢ్ నుంచి కాంగ్రెస్ తరపున సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేశారు. మహారాష్ట్రలో నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బరిలో నిలవగా, బారామతి స్థానంలో పవార్ కుటుంబానికి చెందిన వదినా మరదల్లు ఎన్సీపీ శరత్ వర్గం నుంచి సుప్రియా సూలే, ఎన్సీపీ అజిత్ వర్గం నుంచి సునేత్రా పవార్ నువ్వా నీనా అన్నట్లు తలపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్లా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, అనంతనాగ్ రాజౌరి నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్ జముయి స్థానంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, రాజస్థాన్ కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఛత్తీస్గఢ్ లోని రాజ్నందగావ్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేష్ బఘేల్, హర్యానా కర్నాల్ లోక్సభ భాజపా అభ్యర్థిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాల్లో కౌంటింగ్కు 120 హాళ్లలో 1855 టేబుళ్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు లెక్కింపు పూర్తి కావచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది. 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలోని లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. మే 13న జరిగిన ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో 66.3% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,20,24,806 ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో పోస్టల్ బ్యాలెట్లు 2,18,000 కాగా, మిగతావి ఈవీఎంలలో నమోదైనవి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 హాళ్లలో 1855 టేబుళ్లు సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేయగా, మహేశ్వరంలో 2 హాళ్లు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయగా, చేవెళ్ల, మల్కాజ్గిరిలో 2 సిద్ధం చేశారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లు, సిబ్బంది వేర్వేరుగా ఉన్నందున లెక్కింపు సమాంతరంగా ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 వరకు పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే, సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్, మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరేగా ఉన్నాయి. అందుకనే అన్ని సైమల్టేనియస్ గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో సుమారు 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అంచనా. అత్యధికంగా చొప్పదండి, దేవరకొండ, యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 24 రౌండ్లు, అతి తక్కువగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి 49 మంది పరిశీలకులు వచ్చారు. వారితో పాటు 2,414 మంది సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. మొత్తం 10,000 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని, ఇప్పటికే 3 విడతల శిక్షణ పూర్తయిందని సీఈఓ తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ మద్యం దుకాణాల బంద్కు ఉత్తర్వులిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం కూడా మంగళవారం తేలనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. లోక్సభ ఓట్ల లెక్కింపు వేళ అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్న ఈ భేటీలో పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ది, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్గా పంపాలన్నారు. సీనియర్ నాయకులను కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని తెలిపారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్టు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లను 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ప్రతి అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే మిగిలింది. ఈ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో కవిత పాత్రపై ఇటీవలే ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంది. తీర్పు అనంతరం కవితను తిరిగి తీహాడు జైలుకు తరలించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 7 వరకు పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే రోజు ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై అభియోగ పత్రాన్ని దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మద్యం మనీ లాండరింగ్ కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వెంటనే కోర్టు విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టును కోరింది. ఈ మేరకు ఢిల్లీ మద్యం కేసులో 6వ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులను పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 5 కింద జప్తు చేయాలని కోరింది. మొత్తం 177 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. శరత్ చంద్రారెడ్డిని A7, రాఘవ మాగుంటను A18 గాను, కవితను 32వ నిందితురాలుగా ప్రస్తావించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు సహా 24 స్థానాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసులో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, గోపీ కుమరన్, సమీర్ మహీంద్రు వాంగ్మూలాలను ఛార్జిషీట్లో ప్రస్తావించింది. కేసుకు సంబంధించి 92 డాక్యుమెంట్లను ఆధారాలుగా పేర్కొంది. ఛార్జిషీట్లో ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని పీఎంఎల్ఏ సెక్షన్ 4 కింద నిందితులను శిక్షించాలని కోరింది. భానుడి భగభగలతో అల్లాడిన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండలోకి ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన నైరుతి ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి వచ్చే 3 రోజులు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉరకలెత్తాయి. గత రికార్డును చెరిపివేస్తూ సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. 3 ఏళ్ల తర్వాత ఒకే రోజు అత్యధిక లాభం నమోదు చేసిన రికార్డును సెన్సెక్స్ సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఉత్సాహంతో మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులెత్తింది. క్రితం ముగింపు కంటే 2622 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 76,583 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగడంతో కాసేపటికే 76,739 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గడంతో 75,678 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. అనంతరం మళ్లీ పుంజుకున్న సూచీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 76,469 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో 3 ఏళ్ల తర్వాత తొలిసారి ఒకే రోజు అత్యధికంగా పెరిగిన రికార్డును సెన్సెక్స్ నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 733 పాయింట్లు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 23,264 పాయింట్ల వద్ద ముగిసింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 8.2% ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపేందుకు పురిగొల్పింది. మే నెలలో 1.73 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు కూడా మార్కెట్లలో జోరుకు దోహదం చేశాయి. మార్కెట్ జోరుతో ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన 7వ భారతీయ కంపెనీగా స్టేట్ బ్యాంక్ అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగాను ఎస్బీఐ నిలిచింది. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల వాటాలు ఇవాళ దాదాపు 12% పెరిగాయి. గత నెల 19న బెంగళూరులో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో నటి హేమను నగర నేర నియంత్రణ దళం సీసీబీ అరెస్ట్ చేసింది.
రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు ఇవ్వగా విచారణకు ఆమె హాజరు కాలేదు. తాజాగా నేడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారించారు. హేమ సమాధానాలతో సంతృప్తి చెందని సీసీబీ ఆమెను అరెస్ట్ చేసింది. రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు సీసీబీ అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేయగా హేమను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 3 దుర్మరణం పాలయ్యారు. 5గురు గాయపడ్డారు. కొల్హాపూర్లోని సైబర్ చౌక్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ కారు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న 2 వ్యక్తులు దాదాపు 10 అడుగుల మేర ఎత్తులో గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ అతివేగమై ప్రమాదానికి గల కారణాలని పోలీసులు వెల్లడించారు.